స్వేచ్ఛ మరియు సమానత్వం తరచుగా మంజూరు చేయబడే ప్రపంచంలో ఈ ప్రాథమిక మానవ హక్కుల కోసం పోరాడటానికి తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తి నెల్సన్ మండేలా. ధైర్యం, ధృత్వం మరియు న్యాయం కోసం తిరుగులేని అన్వేషణకు పర్యాయపదంగా మారిన పేరు. దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన మండేలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆశాజ్యోతిగా మారారు, చరిత్ర గమనంలో చెరగని ముద్ర వేశారు. నెల్సన్ మండేలా జూలై 18, 1918న దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్లోని వెజో గ్రామంలో జన్మించారు. అతని తండ్రి గడ్లా హెన్రీ మ్ఫకనిస్వా స్థానిక అధిపతి మరియు తెంబురాజుకు సలహాదారు, అతని తల్లి నోసెకేని ఫన్నీ గృహిణి. మండేలా నలుగురు కుమారులలో చిన్నవాడు మరియు అతని ప్రారంభ జీవితం సాంప్రదాయ తెంబు ఆచారాలు మరియు అభ్యాసాల ద్వారా గుర్తించబడింది. అతను స్థానిక మెథడిస్ట్ పాఠశాలలో చదివాడు, అక్కడ అతనికి అతని గురువు నెల్సన్ అనే పేరు పెట్టారు. మండేలా యొక్క ప్రారంభ విద్య అతని ప్రపంచ దృష్టికోణాన్ని రూపొందించడంలో మరియు అతనిలో ఉద్దేశ్యం మరియు సంకల్పం యొక్క భావాన్ని కలిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అతను అద్భుతమైన విద్యార్థి మరియు ముఖ్యంగా వలస పాలనను ప్రతిఘటించిన ఆఫ్రికన్ నాయకుల కథలకు ఆకర్షితుడయ్యాడు. మండేలా వయస్సు పెరిగే కొద్దీ దక్షిణాఫ్రికా సమాజాన్ని పీడిస్తున్న అన్యాయాలు మరియు అసమానతల గురించి అతనికి బాగా తెలుసు. తెల్లజాతి మైనారిటీ ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని ప్రత్యక్షంగా చూశాడు మరియు మార్పు తీసుకురావడానికి తాను ఏదైనా చేయాలని అతనికి తెలుసు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన సంస్థ అయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లేదాలో చేరినప్పుడు మండేలా రాజకీయాల్లోకి ప్రయాణం మొదలైంది. అతను త్వరగా శ్రేణుల ద్వారా ఎదిగాడు, ఉద్యమం యొక్క ముఖ్య నాయకులలో ఒకడు అయ్యాడు. 1944లో మండేలా ఏఎన్సీ యూత్ లీగ్ను సహస్థాపించారు, ఇది వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో యువకులను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సుదీర్ఘమైన మరియు అల్లకల్లోలమైన కెరీర్కు నాంది పలికింది, అనేక నిర్బంధాలు, జైలు శిక్షలు మరియు పోరాటాలతో గుర్తించబడింది. మండేలా యొక్క కెరీర్ అనేక కీలక మైలురాళ్లతో గుర్తించబడింది. 1952 నాటి ధిక్కరణ ప్రచారంలో అతని ప్రమేయంతో సహా, ఇది వర్ణవివక్ష చట్టాలను సవాలు చేయడానికి ఉద్దేశించిన సామూహిక శాసనోల్లంఘన ఉద్యమం. వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమం యొక్క సూత్రాలు మరియు లక్ష్యాలను వివరించే పత్రమైన ఫ్రీడమ్ చార్టర్ అభివృద్ధిలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. జాతితో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా ప్రజలందరికీ సమాన హక్కుల కోసం ఫ్రీడమ్ చార్టర్ పిలుపునిచ్చింది మరియు ఇది ఉద్యమ ఆదర్శాలకు శక్తివంతమైన చిహ్నంగా మారింది. 1962లో మండేలా అనేకమంది ఇతర ఏఎన్సీ నాయకులతో పాటుగా రాజద్రోహ నేరం కింద అరెస్టయ్యాడు. రివోనియా ట్రయల్ అని పిలువబడే ఈ విచారణ మండేలా జీవితంలో ఒక కీలకమైన క్షణం, ఇది సుదీర్ఘమైన మరియు కష్టతరమైన జైలు శిక్షకు నాంది పలికింది. అతను ఎదుర్కొన్న కష్టాలు ఉన్నప్పటికీ మండేలా తన నిబద్ధతలో స్థిరంగా ఉన్నాడు. అతను వర్ణవివక్షకు ముగింపు కోసం వాదించడం కొనసాగించాడు మరియు అతని ఆశ మరియు సయోధ్య సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించింది. వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని రూపొందించడంలో మండేలా నాయకత్వం మరియు దార్శనికత ముఖ్యమైన పాత్రను పోషించాయి మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ సమూహాలు మరియు సంస్థలకు అతను ఏకీకృత వ్యక్తి అయ్యాడు. అతని నాయకత్వం కరుణ మరియు సానుభూతి యొక్క లోతైన భావంతో గుర్తించబడింది మరియు అతను కొంతమంది ఇతరులకు చేయగలిగిన విధంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలిగాడు. మండేలా జైలులో ఉన్న సంవత్సరాలు కఠినమైన శ్రమ మరియు దుర్వినియోగంతో గుర్తించబడ్డాయి. అతను రాబెన్ ద్వీపంలోని క్వారీలో పని చేయవలసి వచ్చింది, అక్కడ అతను 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మండేలా తన ప్రయోజనం కోసం వాదించడం కొనసాగించాడు మరియు అతను వర్ణవివక్ష పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారాడు. అతను ఏకాంత నిర్బంధానికి గురయ్యాడు మరియు అతని కుటుంబం మరియు స్నేహితులను చూసే హక్కు అతనికి నిరాకరించబడింది. ఏది ఏమైనప్పటికీ అత్యంత చీకటి సమయంలో కూడా మండేలా యొక్క ఆత్మ విచ్ఛిన్నం కాలేదు. అతను తన తోటి ఖైదీలను ప్రేరేపించడం కొనసాగించాడు
మరియు జైలులో నైతికత మరియు క్రమశిక్షణను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించాడు. 1990లో అనేక సంవత్సరాల అంతర్జాతీయ ఒత్తిడి మరియు చర్చల తర్వాత మండేలా చివరకు జైలు నుండి విడుదలయ్యాడు. అతను హీరోగా పలకరించబడ్డాడు మరియు అతను త్వరగానే పునర్నిర్మించడం మరియు ప్రజాస్వామ్యానికి పరివర్తన గురించి చర్చలు జరపడం ప్రారంభించాడు. మండేలా జైలు నుండి విడుదల కావడం దక్షిణాఫ్రికా చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా గుర్తించబడింది. దేశం మరింత ప్రజాస్వామ్య మరియు సమానమైన సమాజం వైపు వెళ్లడం ప్రారంభించింది. అతను సయోధ్య మరియు క్షమాపణను ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు మరియు అతను సత్యం మరియు సయోధ్య కమిషను స్థాపించాడు, ఇది వర్ణవివక్ష బాధితులకు వారి కథలను పంచుకోవడానికి మరియు నేరస్తులు వారి నేరాలను అంగీకరించడానికి ఒక వేదికను అందించింది. వర్ణవివక్ష వల్ల ఏర్పడిన ఆర్థిక మరియు సామాజిక అసమానతలను పరిష్కరించడానికి మండేలా అధ్యక్షుడిగా పనిచేశారు. అతను ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో విధానాలను అమలు చేశాడు మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి అతను పనిచేశాడు. న్యాయం మరియు సమానత్వం పట్ల మండేలా యొక్క నిబద్ధత అతనికి 1993లో నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక అవార్డులు మరియు ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను యునైటెడ్ స్టేట్స్ నుండి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను కూడా అందుకున్నాడు మరియు అతను ఆర్డర్ ఆఫ్ కెనడాతో గౌరవించబడ్డాడు. తన అసాధారణ జీవితం మరియు వారసత్వం ద్వారా మండేలా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన వ్యక్తులను తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో కూడా సరైనదానికోసం నిలబడటానికి ప్రేరేపించారు. మండేలా అధ్యక్ష పదవిలో కొత్త రాజ్యాంగం ఏర్పాటు మరియు సత్యం మరియు సయోధ్య కమిషన్ ఏర్పాటుతో సహా అనేక ముఖ్యమైన విజయాలు గుర్తించబడ్డాయి. అతను ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు వర్ణవివక్ష ద్వారా సృష్టించబడిన సామాజిక మరియు ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి కూడా పనిచేశాడు. మండేలా నాయకత్వం మరియు దృక్పథం దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య పరివర్తనను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి మరియు అతను దేశానికి ఆశ మరియు సయోధ్యకు చిహ్నంగా మారాడు. అతను ఏకీకృత వ్యక్తి మరియు అతను కొంతమంది ఇతరులకు సాధ్యమయ్యే విధంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలిగాడు. నేడు నెల్సన్ మండేలా ఆశ మరియు స్వేచ్ఛ యొక్క చిహ్నంగా గుర్తుంచుకుంటారు. అతని వారసత్వం మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచం వైపు పనిచేయడానికి ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది. అతను ఎదుర్కొన్న అనేక సవాళ్లు ఉన్నప్పటికీ మండేలా ప్రజలందరినీ గౌరవంగా చూసే ప్రపంచం గురించి తన దృష్టికి కట్టుబడి ఉన్నాడు. ఇతరుల హక్కులు మరియు స్వేచ్ఛల కోసం పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన నాయకుడిగా, గొప్ప ధైర్యం మరియు దృఢ విశ్వాసం కలిగిన వ్యక్తిగా అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. మండేలా యొక్క కథ మానవ ఆత్మ యొక్క శక్తికి నిదర్శనం మరియు చీకటి సమయాల్లో కూడా మంచి భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ఆశ ఉంటుందని గుర్తు చేస్తుంది. మండేలా జీవితం మరియు వారసత్వం గురించి మనం ఆలోచించినప్పుడు పట్టుదల, క్షమాపణ మరియు న్యాయం కోసం అచంచలమైన అన్వేషణ యొక్క ప్రాముఖ్యత గురించి మనకు గుర్తుకు వస్తుంది. అతని జీవితం ఒక వ్యక్తి మార్పు చేయగలదని మరియు అందరికోసం ఒక ప్రకాశవంతమైన, మరింత న్యాయమైన ప్రపంచాన్ని సృష్టించగలమనే శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. మండేలా వారసత్వం దక్షిణాఫ్రికా సరిహద్దులకు మించి విస్తరించి ఉంది మరియు అతని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో కనిపిస్తుంది. అతను తరతరాలుగా నాయకులు మరియు కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చాడు మరియు ఆయన ఆశ మరియు సయోధ్య సందేశం నేటికీ ప్రజలతో ప్రతిధ్వనిస్తూనే ఉంది. 2013లో మండేలా మృతికి ప్రపంచవ్యాప్తంగా నివాళులు మరియు సంతాపం వెల్లువెత్తాయి. అతను ఒక హీరోగా మరియు ఆశకు చిహ్నంగా జ్ఞాపకం చేసుకున్నాడు మరియు అతని వారసత్వం మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచం కోసం పనిచేయడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. మనం భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు మనం మండేలా జీవితం మరియు వారసత్వం నుండి స్ఫూర్తిని పొందగలము మరియు మరింత న్యాయమైన, మరింత సమానమైన మరియు మరింత శాంతియుతమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు మనం పని చేయవచ్చు. మనం మండేలాలా ఉండడానికి, సరైనది కోసం నిలబడటానికి మరియు ఇతరుల హక్కులు మరియు స్వేచ్ఛల కోసం పోరాడటానికి ప్రయత్నించవచ్చు. సయోధ్య మరియు క్షమాపణను ప్రోత్సహించడానికి
మరియు మరింత దయగల మరియు మరింత న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడానికి మేము పనిచేయవచ్చు. ముగింపులో నెల్సన్ మండేలా జీవితం మరియు వారసత్వం అఖండమైన ప్రతికూల పరిస్థితులలో కూడా సరైన దానికోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తాయి. న్యాయం మరియు సమానత్వం పట్ల అతని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తినిచ్చింది మరియు ఆయన ఆశ మరియు సయోధ్య సందేశం నేటికీ ప్రజలతో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మండేలా జీవితం మరియు వారసత్వాన్ని మనం ప్రతిబింబించేటప్పుడు మానవ ఆత్మ యొక్క శక్తి మరియు ప్రపంచంపై ఒక వ్యక్తి చూపే ప్రభావం గురించి మనకు గుర్తుకు వస్తుంది. మేము అతని జీవితం నుండి ప్రేరణ పొందగలము మరియు అందరికీ ప్రకాశవంతమైన మరింత న్యాయమైన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము పని చేయవచ్చు. మండేలా యొక్క కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం మరియు చీకటి సమయాల్లో కూడా మంచి భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ఆశ ఉంటుందని గుర్తు చేస్తుంది.